Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. హలో హాయ్ అందరికీ. నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎడిటింగ్ లవర్స్కి బాగా యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. ఏంటంటే ఇన్‌స్టా‌లో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. అందులో వీడియో, ఫోటో, కాలేజ్ ఉంటుంది. కాలేజ్లోకి వెళ్తే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రిడ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫొటోస్ సెలెక్ట్ చేసేసుకుందాము. మ్యాక్సిమం 9 ఫొటోస్ వరకు ఉంటుంది లిమిట్. సెలెక్ట్ చేసేసుకుంటే జస్ట్ కాలేజ్లో వస్తుంది అంతే. ఇప్పుడు ఫ్రీ స్టైల్లోకి వెళ్ళి మనం ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫొటోస్ ఫ్రీగా వచ్చేస్తాయి. అంటే అంటుకుని రాకుండా ఫ్రీగా వచ్చేస్తాయి. మీకు కావాల్సిన దగ్గర మీకు కావాల్సిన ఫోటో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం మొత్తం ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏఐ బెండ్లోకి వెళ్ళి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫొటోస్ బార్డర్స్ ఏమి ఉండదు. మిడిల్లో ఫొటోస్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఒక ఫోటో పైన ఒకటి ఉన్నట్టుగా. అక్కడ చాలా ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఫేవరెట్ ఈ థీమ్ నాకు బాగా నచ్చుతుంది ఎడిటింగ్ చేసుకోవటానికి. ఇప్పుడు స్టిచ్లోకి వెళ్ళి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫొటోస్ 1 బై 1 అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. 1 బై 1 హారిజెంటల్గా కానీ వెర్టికల్గా కానీ మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోలోకి వెళ్ళి ఫొటోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాము. ఆ ఫోటో సెలెక్ట్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో క్యాన్వాస్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే చాలా ఫ్రేమ్స్ వస్తాయి. మనకి ఫోటో ఏ సైజులో కావాలో అది ఆ సైజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎరేజర్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీకు ఏమైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ థింగ్ని డ్రా చేసేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. నేను అక్కడ లోటస్కి ఎరేజ్ చేశాను, అది ఎరేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ ఏరో మార్క్ని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అన్నీ. నెక్స్ట్ అక్కడ హెచ్డి ఎన్హాన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫోటో హెచ్డి కింద కూడా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ ఆప్షన్స్లోనే కట్అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి జస్ట్ ఫోటో మాత్రమే ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని థంబ్నెయిల్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసుకొని. నెక్స్ట్ అందులోని బ్రష్లోకి వెళ్ళి మీరు ఏదైనా బ్రష్ చేస్తే నార్మల్గా బ్యాక్ సైడ్ ఉన్నది కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమైనా సరిగ్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వకపోతే బ్రష్ చేసేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు పిఐపిలోకి వెళ్తే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఏమైనా ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటే పిఐపిలోకి వెళ్తే, అంటే ఒక ఫోటో పైన ఒక ఫోటో యాడ్ చేయాలనుకుంటే పిఐపిలోకి వెళ్ళాలి. ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటోలో వచ్చేలా చేయాలంటే ప్లస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఫ్రేమ్స్లోకి వెళ్తే బోలెడన్ని ఫ్రేమ్స్ వస్తే మీకు ఫోటో ఏ షేప్లో కావాలో ఈజీగా పెట్టేసుకోవచ్చు మీ చాయిస్కి తగ్గట్టుగా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళగానే న్యూ అని వస్తుంది. న్యూ క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటున్నారో ఫొటోస్ అయినా వీడియో అయినా ఏమైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటోని క్లిక్ చేస్తే ఒక బాక్స్లా వస్తుంది. అది ఎడ్జ్ని పట్టుకొని సైడ్కి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఫోటోని సెకండ్స్ పెంచుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ తర్వాత క్యాన్వాస్లోకి వెళ్తే లైక్ ఇందాకలానే ఫ్రేమ్స్ వస్తాయి. మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్కి అయితే 16:9 అది యూస్ చేయాలి. షార్ట్స్ కానీ రీల్స్ కానీ నార్మల్గా వీడియోస్ ఎడిటింగ్కి అయితే మ్యాక్సిమం 9:16 ఈ ఫ్రేమ్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆడియో ఆప్షన్లోకి వెళ్దాము. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మ్యూజిక్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు అందులో ఏదైనా వీడియోకి ఉన్న మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఆ వీడియో క్లిక్ చేస్తే దానికి ఉన్న మ్యూజిక్ మనం ప్రజెంట్ ఎడిటింగ్ చేస్తున్న వీడియోకి సెట్ అయిపోతుంది. లేదు మాకు లైబ్రరీలో ఉంది మ్యూజిక్ అంటే సేమ్ మ్యూజిక్లోకి వెళ్తే మై మ్యూజిక్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్న మ్యూజిక్స్ అన్నీ వస్తాయి. అంటే మీకు మ్యూజిక్ అనే యాప్ ఉంది కదా, అందులో ఉన్న మ్యూజిక్ అన్నీ వస్తుంది. ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. మీకు లిరిక్స్ కానీ సెంటర్లో లిరిక్స్ కావాలనుకుంటే ఫస్ట్ పార్ట్ అంతా స్ప్లిట్ చేసి డిలీట్ చేసేసి దాన్ని ఫ్రంట్కి డ్రాగ్ చేసుకుని వచ్చేయాలి. ఇప్పుడు మీ లిరిక్స్ ఎన్ని సెకండ్స్ నుంచి ఉందో అక్కడ స్ప్లిట్ చేసేసి
ముందు పార్ట్ అంతా డిలీట్ చేసేస్తే మీకు కావాల్సిన లిరిక్స్ ముందుకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి కావాల్సిన లిరిక్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ అక్కడ రికార్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన ఓన్ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1, 2, 3 అది నెంబర్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తుంటే ముందు వీడియో ప్లే అవుతుంది. దాన్ని చూస్తూ మనం వెనకాతల వాయిస్ రికార్డ్ ఇచ్చుకోవచ్చు. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అదే, వాయిస్ రికార్డ్ ఏ యాప్లో యూజ్ చేస్తున్నావు అని. సో అందుకనే చెప్తున్నా. నెక్స్ట్ మనం వాయిస్ ఇచ్చాం కదా, దాన్ని క్లిక్ చేస్తే వాయిస్ ఎఫెక్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ మన వాయిస్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లల వాయిస్ లాగా, లేదంటే చాలా యంగ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్, నెక్స్ట్ డెవిల్, రోబో, చాలా ఆప్షన్స్ వస్తాయి. వాళ్ళందరిలా మన వాయిస్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి ఏదైనా టెక్స్ట్ చేద్దాము. ఇక్కడ ఇన్షాట్ అని టెక్స్ట్ చేస్తున్నా ఎగ్జాంపుల్. అక్కడ రైన్బో ఉంది కదా, రైన్బో అది క్లిక్ చేస్తే బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ వస్తాయి. మనకి ఆ ఇన్షాట్ ఆ టెక్స్ట్ ఏ కలర్లో కావాలనుకుంటున్నామో మీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బార్డర్ ఉంది కదా, బార్డర్ కూడా అంటే టెక్స్ట్ అంటే అదొకటి, బార్డర్ అంటే చుట్టూ ఉండే లైన్, అది కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత షాడో క్లిక్ చేస్తే ఉన్న పైన ఇన్షాట్ ఉంది కదా, సేమ్ దానికి షాడో వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు గ్లోలోకి వెళ్దాము. గ్లోలోకి వెళ్ళి ఆ లైన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనం టెక్స్ట్ చేసిన టెక్స్ట్ కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది. దానికి కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ లేబుల్లోకి వెళ్తే మనకి మనం టెక్స్ట్కి బాక్స్ ఇచ్చుకోవచ్చు. బాక్స్, సర్కిల్, దానికి కూడా చాలా షేప్స్ ఉంటాయి, లేబుల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒపెసిటీ అని అది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆ టెక్స్ట్ వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది. హైలో పెట్టుకుంటే నార్మల్ డార్క్గా ఉంటుంది, లోలో పెట్టుకుంటే బ్యాక్ సైడ్ కలిసిపోయినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఏ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఫాంట్ వస్తుంది. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ సర్కిల్స్ మూవ్ అవుతున్నాయి కదా, అది క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి అనేది మనం పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, అందులో మీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ డీటెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి బ్లర్ ఆప్షన్ వస్తుంది. మీరు ఏమైనా ఫొటోస్ ఏమైనా బ్లర్ చేయాలనుకుంటున్నా, అక్కడ ఏమైనా థింగ్స్ బ్లర్ చేయాలి, నేమ్ ఏమైనా బ్లర్ చేయాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. అది ఎక్కడ పెడితే అక్కడ బ్లర్ అయిపోవచ్చు. సరే మా ఫేస్ మీద పెడితే ఫేస్ బ్లర్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్తే మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. జూమ్ ఇన్, జూమ్ అవుట్, షేక్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని మనీ పెయిడ్, కొన్ని ఫ్రీ వర్షన్ ఉంటాయి. మనకు ఫ్రీ వర్షన్ సరిపోతుంది, మనీ పెయిడ్ ఏం అవసరం లేదు. ఒకసారి మీరు అవన్నీ చెక్ చేసుకొని మీ వీడియోకి ఏం సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఐపిలోకి వెళ్తే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏదైనా వీడియో ఆర్ ఫోటో ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ముందున్న వీడియో మీద ఇవి పైన ప్లే అవుతాయి. నెక్స్ట్ అక్కడ డ్యూరేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి పెన్సిల్ వస్తుంది. ఆ పెన్సిల్లోకి వెళ్తే టెక్స్ట్ వస్తుంది. అందులో మీకు ఆ వీడియో ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ టైప్ చేస్తే వీడియో అన్ని సెకండ్స్కి డ్రాగ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియోలో మిడిల్లో ఏమైనా అన్వాంటెడ్ అనిపించింది అనుకో, దానికి స్టార్టింగ్లోను ఎండింగ్లోను స్ప్లిట్ ఇచ్చేసి దాన్ని క్లిక్ చేస్తే బాక్స్లా ఉంటుంది. అది క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది. అది డిలీట్ చేసేస్తే ఇంకా ఆ వీడియో మీ వీడియో క్లిప్లో ఉండదు, ఆ క్లిప్ ఒక్కటి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ యానిమేషన్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళిన చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇందులో ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటుంది వీడియో ఎడిటింగ్స్కి. ఒకసారి ట్రై చేయండి. అన్నీ క్లిక్ చేస్తూ ఉంటే మీకు అన్నీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటే లాస్ట్లో మీకు ఏంటి నచ్చిందో, వీడియోకి ఏం సెట్ అయిందో అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కటౌట్ చూద్దాము. ఏదైనా ఫోటోని క్లిక్ చేసి కటౌట్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. వీడియోకి ఫోటోకి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. బాగుంటుంది ఫొటోస్ ఎడిటింగ్స్కి ఈ కటౌట్ ఆప్షన్. నెక్స్ట్ మాస్క్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, లవ్ సింబల్, వాటిని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఆ షేప్లో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అక్కడ గ్యాలరీ ఇమేజ్లా ఉంటుంది, చిన్న ఇమేజ్, దాన్ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే అంటే ఇమేజ్ షార్ప్ ఎండింగ్ కాకుండా కొంచెం మర్జ్ అయినట్టుగా ఎండింగ్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది ఎఫెక్ట్.
నెక్స్ట్ ఒపాసిటీలోకి వెళ్ళి దాన్ని ఆ లైన్ డిక్రీజ్ చేసుకుంటే ఫోటో లైటింగ్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అవుతుంది. నెక్స్ట్ ఎడిటింగ్స్కి మెయిన్గా ఈ కీ ఫ్రేమ్ భలే యూస్ అవుతుంది. ఎలా యూస్ చేయాలంటే స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇవ్వాలి, అంటే ప్లస్లో ఉన్న సింబల్ మైనస్ అవ్వాలి. ఎడ్జ్లో కూడా సేమ్ కీ ఫ్రేమ్ ఇచ్చేయాలి, అంటే ప్లస్లో ఉన్నది మైనస్లోకి రావాలి. ఇప్పుడు వీడియోని ఫోటోని ఎలా మూవ్ చేస్తే ఆ వీడియో అలా మూవ్ అవుతుంది. సేమ్ ఇలానే టెక్స్ట్కి కూడా కీ ఫ్రేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ అక్కడ లవ్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ కొంచెం మూవ్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ ఇంకొంచెం మూవ్ చేసుకొని టెక్స్ట్ని మళ్ళీ కీ ఫ్రేమ్ ఆన్ చేయండి. మళ్ళీ ఇంకొంచెం మూవ్ చేసుకొని కీ ఫ్రేమ్ ఆన్ చేయండి. అంటే మీకు ఏ యాంగిల్లో ఆ టెక్స్ట్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో అలా మూవ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చి చూసేద్దాము మనది టెక్స్ట్ ఎలా అయిందో. చూసారా, నేను సర్కిల్లో మూవ్ అవ్వాలనుకున్నా ఎలా మూవ్ అయిందో. ఇప్పుడు పిఐపిలోకి వెళ్దాము. పిఐపిలోకి వెళ్తే అక్కడ పైన మెటీరియల్స్ అని ఉంటుంది. మెటీరియల్స్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ప్లెంటీ ఆప్షన్స్. ఇది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అందులో ఈ వైట్ కలర్ స్మోక్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేద్దాము. అది క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే చూడండి ఫోటో ఎంత భలే ప్రెజెంట్ అవుతుంది. నాకైతే ప్రతి ఎడిటింగ్కి ఇది యూజ్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ అది డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే అన్ని ఫొటోస్కి అప్లై అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ వీడియోకి ఇంకొంచెం అందాన్ని పెంచుతుంది. నాకైతే భలే ఇష్టం ఈ ఎఫెక్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇది ఒకటే కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, మ్యూజిక్ స్పెక్ట్రమ్, నెక్స్ట్ ఈ హాట్ సింబల్స్ అయితే చాలా బాగుంటుంది, పైన ప్లే అవుతున్నట్టుగా. మనం ఎక్స్ట్రాగా ఏ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేయనవసరం లేదు, మనకు మ్యాక్సిమం అక్కడ ఉన్న టెంప్లెట్స్ సరిపోతాయి. ఒకసారి అన్నీ చూడండి ఏమేమి ఉన్నాయో, ఇంకా చాలా ఉంటాయి. ఈ మ్యూజిక్ స్పెక్ట్రమ్ అయితే డీజే సాంగ్స్ ఏమైనా ఎడిటింగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పిఐపిలోకి వెళ్ళి ఇలాంటి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్స్ గూగుల్లో దొరుకుతాయి, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి వీడియోకి ఎలా యూజ్ చేయాలంటే దాన్ని క్లిక్ చేస్తే కట్అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. పక్కన క్రోమా అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఆ సర్కిల్ని జస్ట్ కిందకి డ్రాగ్ చేస్తే ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అంతా మాయమైపోయి జస్ట్ ఆ వర్డ్స్ మాత్రమే మన ఫోటోపై ప్రెజెంట్ అవుతాయి. చాలా బాగుంటుంది ఇది కూడా. టెక్స్ట్ ఒకటే కాదు, టెంప్లెట్స్ అంటే వీడియో కూడా సేమ్ అలానే మనము బ్లెండ్ చేసుకోవచ్చు మన ఫోటో పైన. ఒకసారి ట్రై చేయండి, దాన్ని కూడా మూవ్ చేసుకోవచ్చు కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటూ. ఇలాంటి టెంప్లెట్స్ ఎలా పెట్టాలంటే దాన్ని క్లిక్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ క్లిక్ చేస్తే ఆ టెంప్లెట్లో ఉన్న ఎఫెక్ట్స్ మన ఫొటోస్పై ప్రెజెంట్ అవుతాయి. అవి కూడా బాగుంటాయి, అవి కూడా గూగుల్లో ఉంటాయి. టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇంకా లాస్ట్లో అక్కడ ఇన్షాట్ అని కనిపిస్తుంది కదా వాటర్ మార్క్, అది క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే ఒక యాడ్ ప్లే అవుతుంది. సమ్టైమ్స్ యాడ్ కూడా ప్లే అవ్వదు, ఆటోమేటిక్గా వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. పైన ఎక్స్పోర్ట్ చేసేస్తే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇదండి మన వీడియో. ఇన్షాట్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నా. ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఒక్క లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నిషాస్ డైరీస్.